జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజేమో 3 రాజధానులు అన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజేమో మావిగాన్ అంటూ రావు కేకలిస్తూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ ఏమైంది ఈ మావిగాన్? ఆ రోజు మావిగాన్ గుర్తుకు రాలేదా? ఆ రోజు మాత్రం 3 రాజధానులు. మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిని భవిష్యత్తులో ఎవరు కూడా శాశ్వతంగా కదిలించలేరు అన్న రీతిలో భారత పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందింది. ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపీ దగ్గర నుంచి, కాంగ్రెస్ దగ్గర నుంచి, సమాజ్వాదీ దగ్గర నుంచి, రాష్ట్రీయ లోక్దళ్ దగ్గర నుంచి, శరద్ పవార్ పార్టీ వద్ద నుంచి, టీఎంకే వద్ద నుంచి, ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు కూడా భారత పార్లమెంట్ లో అమరావతి ఏకైక రాజధాని, అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని బిల్లు ఆమోదించింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిరాశ నిస్పృహంలో ఈ రాష్ట్రంలో మళ్లీ తనకి రాజకీయ భవిష్యత్తు లేదని ఒక నిరాశ నిస్పృహంలో కొట్టు పెట్టాడుతూ ఇష్టారీతిగా మాట్లాడుతూ వారి మాటలు ఏ స్థాయికి వెళ్ళాయంటే, ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని మాట్లాడేవారు, రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలని మాట్లాడేవారు. మొన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారి విలేకరుల సమావేశం పెట్టి అప్పుడప్పుడు పెట్టే విధంగా, అప్పుడప్పుడు వచ్చే విధంగా విలేకరుల సమావేశం పెట్టి ఒక పక్క దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా భారత పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందేదానికి ఆ క్షణాల కోసం ఎదురు చూస్తూ సంతోషంతో తిరుగుతుంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారి విలేకరుల సమావేశం పెట్టి యథారీతిగా మామూలే చంద్రబాబు నాయుడు గారి అందరి గురించి విమర్శించారు. ఆఖరికి జగన్ గారి మాటలు ఏ స్థాయికి పోయాయంటే, ఈ దేశంలో ఉండే జాతీయ మీడియా, ఈ రాష్ట్రంలో ఉండే రాష్ట్ర మీడియా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను గాలివాటుకు మాట్లాడటంలా, ఆ వీడియో మీ అందరికి కూడా ప్లే చేసి చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, విలేకరులు అడిగారు, దీని భవిష్యత్ వ్యూహం ఏమిటి సార్, దీని మీద అమరావతి మీద వ్యూహం ఏముంది, విలేకరుల సమావేశం ఎక్కడ మాట్లాడటం, విలేకరులు సహకరిస్తారా అని వారే ప్రశ్నించుకుని రాష్ట్రంలో మీడియా మొత్తం కుమ్మక్కైంది. జాతీయ మీడియా కూడా కరప్టెడ్ అయింది. జాతీయ మీడియా కూడా కరప్షన్ పాల్పడుతుంది. మరి మా వాదన ఎలా తెలుస్తుందని పాపం ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తానా అంటే, తందానంటే వాడు మంచోడు, మీరు తానా అంటే అది తానా కాదయా ఇదే అని చెప్తే వాడు చెడ్డోళ్ళు, వాళ్ళు అమ్ముడు పోయారు. మరి జాతీయ మీడియా అమ్ముడు పోయింది, కరప్టెడ్ అయిందన్నావు. రాష్ట్ర మీడియా మొత్తం కుమ్మక్క అయిపోయారు, అమ్ముడు పోయిందన్నావు. ఆ రాష్ట్ర మీడియాలో మన సాక్షి వచ్చిందమ్మా రాలేదా? ఆ రాష్ట్ర మీడియాలో మన సాక్షి కూడా ఉందా? రాష్ట్ర మీడియాలో ఈనాడు గురించి, ఈటీవీ గురించి, ఆంధ్రజ్యోతి గురించి, ఏబిఎన్ గురించి, టీవీ5 గురించి, మా టీవీ గురించి మామూలుగానే విమర్శలు చూస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా అందరినీ చేర్చారు. అంటే టీవీ9ని, ఎన్టీవీని, 10 టీవీని, 99 టీవీని, ఆ టీవీ ఈ టీవీ తేడా లేకుండా హెచ్ఎం టీవీని మొత్తం రాష్ట్రంలో ఉండే మీడియా సంస్థలను మొత్తం లక్ష్యంగా చేసుకుని ఇష్టారీతిగా అక్కడికి వదిలిపెట్ల. దేశంలో ఉండే మీడియా కూడా జాతీయ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండేది ఎలాంటి జర్నలిస్ట్ అండి? ఒక అర్నాబ్ గోస్వామి, ఒక రాజీవ్ సర్దేశాయి, ఒక బ్రిటిష్ గుహ, ఎంతో మంది ఈ దేశ ప్రధానులనే గర్వనాడించారు, ప్రభుత్వాలనే గర్వనాడించారు. అందుకే భారత జాతీయ మీడియాకి
ప్రపంచంలోనే ఒక విలువ ఉంది, ఒక విశ్వసనీయత ఉంది. ప్రపంచం మొత్తం కూడా భారత జాతీయ మీడియాని అంత గౌరవిస్తుంది. అలాంటి జాతీయ మీడియా పట్టుకొని వాడు కూడా కరెక్ట్ అయిపోయింది. అంటే మీరు తప్ప అందరూ కరెక్ట్ అయ్యారు. అసలు మీ నోట్ల నుంచి ఈ మాట ఏ విధంగా వస్తుంది? నేను ఇప్పటికైనా జగన్ గారికి ఒకనాటి మీ అనుచరుడిగా మీకు ఇచ్చే సలహా, జగన్ గారు ప్రజలు మీకు ప్రతిపక్షం అవ్వకుండా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి మీరు మాట్లాడేటప్పుడు విచక్షణతో మాట్లాడటం అలవాటు చేస్తారు. అలా కాకుండా మావిగాన్ అంటే మీకు కే పాల్ గారికి తేడా లేకుండా ఎటు ఆ రోజుల్లో కే పాల్ గారు ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయాల్లో వినోదాన్ని ఇచ్చేదానికి కే పాల్ గారు ఉన్నారు. మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారు కే పాల్ గారితో పోటీ పడతారు? మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారు కే పాల్ స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్నారు? మీరు పోటీ పడాల్సింది చంద్రబాబు నాయుడు గారితో, మీరు పోటీ పడాల్సింది పవన్ కళ్యాణ్ గారితో, మీరు పోటీ పడాల్సింది నారా లోకేష్ గారితో. అంతేగాని కే పాల్ గారితో పోటీ పడి వారి స్థానం కోసం మీరు ఎందుకు ఆరాటపడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు.